పాదబస్తీ కాల్పుల ఘటనపై ఫలక్నుమా ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారు. ఆయనతో మా ప్రతినిధి తిరుపాల్ ముఖాముఖి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బలరాం, మనం ఇప్పుడు పాదబస్తీలో కాల్పుల కలకలం సృష్టించిన ప్రాంతంలో ఉన్నాము. ఈ సమా థియేటర్ దగ్గర. ఇప్పుడే ఈ ఘటనా స్థలానికి మనకు ఫలక్నుమా ఏసీపీ భారీ గారు వచ్చారు. మొత్తం ఈ ఘటనా స్థలాన్ని అంతా పరిశీలించారు. ఆయన అడిగి ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సమా థియేటర్ దగ్గర జరిగిన కాల్పులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈరోజు మార్నింగ్ మా ఇన్స్పెక్టర్ ఫలక్నుమా యాదగిరి గారు నాకు తెలియపరిచినారు. సార్ ఇట్లా టీవీ స్క్రోలింగ్లో ఇట్లా వస్తుంది, వాట్సాప్లో ఇట్లా వస్తుంది సార్. ఈ పెళ్లి కొడుకు పెళ్లి బరాత్లో 2 చేతిలో పిస్టల్ పెట్టుకొని కాల్పులు జరిపినని దానికి మనం వెరిఫై చేసిన ఫుటేజ్ ప్రకారం ఈ షమ్మా టాకీస్కు ఎదురుగా ఉన్న ధాబా దగ్గర బరాత్ పోతంగా ఈ ఘటన జరిగిందని తెలుస్తున్నది. మా డీసీపీ గారు నాకు ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించారు. మేము కేసు నమోదు చేసినాం. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 5678 2B కింద మేము ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దీని ప్రకారం తుపాకీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి పొజిషన్లో ఉన్నాయి, ఎవరి పొజిషన్లో ఉండాలా, దాని రూల్స్ రెగ్యులేషన్స్, లైసెన్స్, కాంట్రావెన్షన్ అది అన్నీ మేము పరిశోధన చేసి ఇలా ఎవరు ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు సహకరించినారు, ఇది ఎవరికి సంబంధించి అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని మనకు 2-3 గంటల్లో అన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ 4 టీంలు ఫీల్డ్లో ఉన్నాయి. 4 అడిషనల్ ఇన్స్పెక్టర్, 4 పోలీస్ అయింది, ఫలక్నుమా ఇన్స్పెక్టర్ గారు ఇదే పనిలో ఉన్నారు. ఇది 2 గంటల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఈ దృశ్యాలు చూసిన తర్వాత ఈ వరుడు ఎవరని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పడం మంచిగా ఉండదు, కొంచెం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది. కానీ నేను 2 అవర్స్ తర్వాత మీకు మళ్ళీ పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా సీనియర్ ఆఫీసర్స్ కూడా వస్తారు, మీకు డీటెయిల్స్గా మేము 2 అవర్స్లో చెప్పేస్తాం. ఈ కాల్పుల ఘటన అనేది రాత్రిపూట బాహాటంగా అందరూ చూస్తుండగానే జరిగింది. మరి ఇంత బాహాటంగా జరిగిన విషయం 10 రోజుల తర్వాత వెలుగులోకి, అదిగాక బయటకు వచ్చిన తర్వాతనే పోలీసులకు తెలియడము అంటే మీ నిఘా అనేది ఇక్కడ వైఫల్యం అని చెప్పుకోవచ్చునా? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ జనరల్లీ మనకు ఏం జరిగినా కూడా మేము రోజు ఈవెన్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా పాయింట్ బుక్స్ ఉన్నాయి. ప్రతి ఫంక్షన్ హాల్కి కూడా మేము మా పాయింట్ బుక్ ఉన్నది. అక్కడ సౌండ్ పొల్యూషన్ కూడా చెక్ చేస్తాం. నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ ఇష్యూలో మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. అది ఎందుకు రాలేదు అనేది కూడా మేము పరిశోధనలో మా భాగంలో ఇన్వెస్టిగేషన్లో వస్తుందండి. మీకు స్థానిక పోలీసులకు తెలిసి ఈ విషయాన్ని ఏమన్నా దాస్తున్నారని మీరు భావిస్తున్నారా? అట్లా మేము ఎప్పుడు చేయము. మా నౌకరియే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. అట్లా పొరపాటున ఎప్పుడు చేయం. మేము అట్లా చేయం. ఎందుకంటే మా ధర్మం, మా వృత్తి, నేరస్తుని పట్టుకోవడం, నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం మా వృత్తి. మేము ఎట్లా కూడా అట్లా చేయం. మేము మాకు తెలిసిన వెంటనే మేము స్పందిస్తాం. సార్, ఇప్పుడు ఐఓగా మీరు దీంట్లో ఉన్నారు, 4 బృందాలు వేస్తామని చెప్తున్నారు. ఒకవేళ కూడా మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసి దీన్ని కూడా దాచారని తెలిస్తే కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తాను పని తాను చేస్తుంది. లా ఈజ్ అబవ్ ఆల్. లా ముందు అందరు సమానం. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంప్లాయీ అయినా, పోలీసు వాళ్ళు కానీ, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అయినా కానీ చట్టం ఎవరిని వదిలిపెట్టదు. చట్టం తాను పని తాను చేసుకుంటుంది. సార్, ఇప్పుడు ఘటనా స్థలంలో మీరు అంతా పరిశీలించారు. మరి ఇక్కడ లోకల్గా ఏమన్నా ఆ దృశ్యాలకు సంబంధించి, ఆ రోజు కాల్పులకు సంబంధించిన ఏమైనా సమాచారం ఏమైనా మీరు రాబట్టారా? ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైపోయింది. మా టీంలో 4 టీంలు ఫీల్డ్లో ఉన్నాయి. 2 అవర్స్లో టోటల్ డీటెయిల్స్ మా దగ్గర వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ దాదాపు ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది. కానీ దానికి కొలిక్క తీసుకొని దానికి మీ ముందు మంచి పద్ధతిలో మీ ముందు పెడతాను. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెద్దగా మేము పెట్టగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ మొదలైందని చెప్తున్నారు. 4 బృందాలు రంగంలోకి దిగినాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి 2-3 గంటల్లోనే పూర్తి వివరాలు మీడియా ముందు ఉంచుతామని చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, పాదబస్తీ.